వేసవికాలమంటే మనకు గుర్తొచ్చే రుచికరమైన పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. నల్లటి రంగు, పులుపు తీపి రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, ఈ నేరేడు పండ్లు కొందరికి విషంతో సమానం కావచ్చు. అలాగే ప్రతిరోజు తులసి ఆకులు నమిలితే నిజంగానే షుగర్ తగ్గుతుందా? ఈ రెండు విషయాల వెనుక ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేరేడు పండ్ల ప్రయోజనాలు. నేరేడు పండ్లు పోషకాల గనిగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి చాలామంది దీన్ని ఆరోగ్యానికి బాగా ఉపయోగపడే పండుగా భావిస్తారు. ఎవరు తినకూడదు? అయితే ప్రతి ఒక్కరికి ఇది మంచిదని అనుకోవడం పెద్ద పొరపాటు. 1. సర్జరీ చేసుకున్నవారు. నేరేడు పండ్లు రక్తంలో షుగర్ స్థాయిలను త్వరగా తగ్గిస్తాయి. ఇది సర్జరీ సమయంలో ప్రమాదకరం. కాబట్టి ఆపరేషన్ ముందు, తర్వాత కనీసం 2 వారాలు వీటిని తినకూడదు. 2. గర్భిణీలు. ఇందులో ఉండే ఆక్సలేట్లు కాల్షియం శోషణను తగ్గించవచ్చు. అలాగే శరీరంలో వేడి పెంచే గుణం ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి. 3. ఖాళీ కడుపుతో తినేవారు. ఉదయం ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు మంట, అజీర్ణం రావచ్చు. 4. పాలు వెంటనే తాగితే. నేరేడు తిన్న వెంటనే పాలు తాగితే వాంతులు, విరేచనాలు రావచ్చు. 5. శ్వాసకోశ సమస్యలున్నవారు. జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్నవారు తినకపోవడం మంచిది. 6. కిడ్నీ సమస్యలున్నవారు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం పెరుగుతుంది. ఎలా తినాలి? నేరేడు పండ్లు తినాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. భోజనం చేసిన తర్వాత 1 గంటకు తినండి. ఉప్పు లేదా వాము పొడి కలిపి తినండి. పరిమితిలో మాత్రమే తీసుకోండి. మధుమేహ రోగులు గింజల పొడి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు తులసి గురించి తెలుసుకుందాం. తులసిని ఆయుర్వేదంలో ఔషధాల రాణిగా పిలుస్తారు. ఇందులో ఉన్న గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి, షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. ఎలా వాడాలి? తులసిని 3 విధాలుగా తీసుకోవచ్చు. ఉదయం పచ్చి ఆకులు నమలడం, తులసి టీ తాగడం, రాత్రి నీటిలో నానపెట్టి ఉదయం తాగడం. ఇవి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఏది అయినా ఎక్కువైతే హానికరమే. నేరేడు పండ్లు అయినా, తులసి అయినా సరైన పరిమితిలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.